ఓకేనా? ఇక్కడ విచ్చేసిన ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏమిటంటే 2024-25 ఎస్ఎస్సి ఎగ్జామ్లలో మున్నా గురుభవాని అను నా కూతురు పొద్దుటూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆశ్రమంలో 10th క్లాస్ చదివినది. దానికి గాను మన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినది. ఎగ్జామ్స్ రాసినట్టుగా మా పాపకు సైన్స్లో 84 మార్కులు రాగా మా పాపకు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్ పెట్టడం జరిగింది. రీవెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక పీడీఎఫ్ ఫైల్ పంపించినారు. పీడీఎఫ్ ఫైల్ నారాయణ స్కూల్లో చెక్ చేసి, సార్ 17B ఆన్సర్కు జవాబే ఇవ్వలేదు, మనం కరెక్షనే చేయలేదు, మన పాపకు 11 మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మరుసటి రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను. స్కూల్ కాడిపోతే ప్రిన్సిపాల్ భాను మేడం వచ్చేసి, సార్ ఇట్లా మేము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ వచ్చి చూస్తామని చెప్పినారు. మళ్ళీ ఒక వారం వెయిట్ చేసినాము. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత సార్ ఇట్లా మనం మెయిలే కాదు వాళ్ళ కొరియర్ కూడా చేసినాము, ఆన్సర్ షీటు మొత్తం అన్ని కొరియర్ చేసినాము, కానీ మనకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పినారు. ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి నేనే మేడం దీనికి ఏమని చేయమంటారు, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను. అడగగా వాళ్ళు ఎటువంటి జవాబు ఇవ్వకపోగా నేనే మేడం విజయవాడ పొమ్మంటారా, విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది. అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినారు. నేను విజయవాడ బయలుదేరడం జరిగింది. విజయవాడలోని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా మన ఎస్ఎస్సి బోర్డు ఉన్నది ఇంతకుముందు అని అక్కడికే పోయినాము. అక్కడికి పోతే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు, 4 ఇయర్స్ 4 రోజుల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పక్కకు మార్చినారు అని చెప్పడం జరిగింది. నేను అక్కడ నుంచి మంగళగిరికి పోవడం జరిగింది. మంగళగిరికి పోయిన ఎడల అక్కడ ఆఫీసులో 12 గంటల ఎంటర్ అయినాను. ఆఫీసులో 12 గంటలకే అక్కడ సార్ లేడు. మన కడప జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, కర్నూలుకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అనంతపురానికి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనమాట. కాకపోతే కర్నూలు అతను సార్ ఉన్నాడు, మన కడప జిల్లా అతను సార్ లేడు. అతను సార్ 12 గంటలకే భోజనానికి వెళ్ళిపోయాని చెప్పినారు. సరే మేడం నేను వెయిట్ చేస్తాను సార్ అని చెప్పి అక్కడ 3 గంటల వరకు అక్కడే ఉన్నాను. 3 గంటలైనా సార్ రాలేదు. ఇంకా రాకపోగా అక్కడ ఒక బాయ్ ఉన్నాడు. అతను అడిగితే అతను సార్ ఫోన్ చేసినాడు, నేను ఈరోజు వస్తానో రానో మీరే పేపర్లు తీసుకొని అతను పంపియండి అని చెప్పినాడు. వాళ్ళు ఒక మేడం కిందికి వచ్చి పైనుంచి కిందికి వచ్చి పేపర్లు తీసుకొని నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది, ఇక్కడికి వీళ్ళు వచ్చినారు అని ఒక రిసిప్ట్ ఇచ్చినారు. కానీ అక్కడ మాకు ఎటువంటిగా ఏం అంత ఇది అనిపించలేదు, సరిగా రెస్పాన్స్ లేదు, సరిగా లేదు. అందుకని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మా పాపకు మార్కులు పెరగాల్సి ఉన్నా కూడా మార్కులు పెంచలేదు. సరే ఫస్ట్ టైం ఏదో ఓకే అయిపోయింది, అందరు జనాలంతా ఉంటారు, సరిగా చేయలేదు అనుకోవచ్చు. 1100 రూపాయలు డబ్బులు కట్టి నేను రీవెరిఫికేషన్ పెట్టినా. 1100 రూపాయలు డబ్బులు కట్టి రీవెరిఫికేషన్ పెట్టినా కూడా వాళ్ళకు పేపర్ ఇచ్చినారు ముందర, నో చేంజ్ అని మార్కులు మీ పాపకి ఏం పెరగవు అని చెప్పి నో చేంజ్ చెప్పి పెట్టించారు. ఇంకొకటి దాంట్లో 3వ పాయింట్ ఏమంటే we are verified the answer which are not answered మార్క్స్ అన్నారు. అంటే మీ పాపకు అన్ని రకాల మార్కులు ఇచ్చేసినాము, మీ పాపకు మార్కులు ఇవ్వాల్సింది లేదని చెప్పినారు. కాకపోతే మా పాపకు 17B ఆన్సర్కు ఎటువంటి కరెక్షన్ చేస్తారు, రెడ్ పెన్ను పెట్టలే మార్కులు వేయలే. 17B రెడ్ పెన్ను పెట్టలే మార్కులు వేయలే. కనీసం మేము డబ్బులు పంపించి రీవెరిఫికేషన్ పెట్టినప్పుడన్నా వీళ్ళు చూసుకోవాలి కదా సార్. కనీసం మన ఈ పేపర్కు వాల్యూ ఉందా లేదా సార్, ఈ పేపర్కు వాల్యూ ఉన్నప్పుడు కనీసం చూసుకొని అరే మనం దీనికి మార్కులు వేయడానికి వేయాలి కదా సార్. పిల్లలు కష్టపడి చదివేది దేనికోసం సార్, మార్కుల కోసమే కదా. ఎంతో వాళ్ళ నిద్రలు మేలుకొని రాత్రి మొగలు కష్టపడి చదివి మార్కులు రాకపోతే వాళ్ళకైనా బాధే కదా సార్. ఏదో మనం అంటే ఏదో తెలుసుకొని పెట్టినాం సార్, అది తెలియకుండా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఫెయిల్ అయింటారో వాళ్ళ బాధ ఎట్టుంది సార్, చాలా బాధాకరంగా ఉంటుంది కదా సార్. దయచేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని మా పాపకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అట్లాగే ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మరీ కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. నా పేరు గోసని వెంకట సుబ్బారెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని. ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించి రీవెరిఫికేషన్కు సంబంధించి వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకోగా అదే తప్పును మళ్ళా పునరావృతం చేశారు. కాబట్టి ఈ ఎస్ఎస్సి బోర్డు అనేది పిల్లలకు మొదటి స్థానం నుంచి ఇంటర్మీడియట్ పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి
వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గిపోయి కొంతమంది చాలా మంది ఇట్లా చేసే తప్పుల వల్ల సూసైడ్ చేసుకోవడం అట్లా జరుగుతుంటాయి. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. శ్రీకృష్ణ అండి, జనసంఘంలో పనిచేస్తాను. నేను యాక్చువల్గా ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుతూ ఈ సందర్భంగా నేను చాలా నిజంగా బాధపడుతున్నాను. విషయం ఏంటంటే, నున్నా గురుభవన్ అనే పాప 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. 10th క్లాస్ ఎగ్జామ్లో ఆమెకు మార్కులు తక్కువ వచ్చాయని రీవాల్యుయేషన్ సర్టిఫికేట్ పెట్టుకునింది. 2 పేజీలు కరెక్షన్ చేయకుండా ఆ మార్కులు తిరిగి మళ్ళీ కూడా అలాగే పంపించారు. ఇది విద్యా మండలి పూర్తిగా సత్వరమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కూడా ఇక్కడ ఈ పాప మార్కులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యార్థులు కూడా ఇటువంటి విధానాలకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు పూర్తిగా దీన్ని విచారణ చేసి దీన్ని పూర్తిగా ఆ పాపకు రావాల్సినటువంటి మార్కులు ఇప్పించి అనేక మంది ఇలాగే ఇబ్బంది పడుతున్న విద్యార్థుల గురించి కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పేరు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ. పొద్దుటూరులో మున్నా గురుభవాని అనే అమ్మాయి రీవాల్యుయేషన్ పంపించింది. ఆ అమ్మాయికి సైన్స్లో 84 మార్కులు రాగా రీవాల్యుయేషన్ పంపిస్తే ఇందులో అన్ని కరెక్షన్ చేసినారు. చాప్టర్ 2లో 2 పేజీస్ ఉన్నాయి. ఇవి కరెక్షన్ చేయలే. ఇది కరెక్షన్ చేయలే. ఒక డ్రాయింగ్ ఉంది, ఇది కరెక్షన్ చేయలే. అంటే ఈ రెండింటికి సంబంధించిన మార్కులు ఏమైనాయి? ఈ ప్రభుత్వ అధికారులు చేసే తప్పిదాల వల్ల ఇప్పుడు ఈమె కరెక్షన్ పంపించిందినే మళ్ళీ 2 పేజీలు తిక్కుకోకుండా మీరు పీడిఎఫ్ పెట్టారు. అట్లా కొన్ని వందల మంది మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యి మనస్పార్థాలు పడి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మళ్ళీ ఎగ్జామ్ రాసుకున్నారు, కొంతమంది రీవాల్యుయేషన్ పోకుండా వదిలేశారు. అంటే అధికారులు గుడ్డిగా తిక్కడం వల్ల వాళ్ళు పాపము 10th క్లాసు సంవత్సరం అంతా చదివి వాళ్ళు మార్కులు ఎక్కువ రావాలా, మాకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చదివితే అక్కడ ఉన్న అధికారులు గుడ్డిగా తిక్కడం వల్ల ఎన్ని తప్పిదాలు జరుగుతాయి, ఎంత అన్యాయం జరుగుతాయో ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈరోజు ఈ గురుభవాని అమ్మాయి తీసుకొచ్చిన పీడిఎఫ్ పేపర్లలో 2 పేపర్లు తిక్కలేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఆ 2 పేపర్లు కరెక్షన్ ఎందుకు చేయలేదు? నేను ప్రభుత్వ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఎంఆర్పిఎస్ ద్వారా. దయచేసి అయ్యా, ఇలాంటి తప్పుదాల వల్ల చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకొని వారి ఉద్యోగాల నుండి తొలగించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరీ ఫర్దర్ 10th క్లాస్ అనేది వస్తూనే ఉంటుంది. పిల్లలు 10th క్లాస్ పోతుంటే రాస్తుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు మనస్పార్థ వాళ్ళని చనిపోతుంటే తల్లిదండ్రులు కడుపుకోత ఎంత బాధగా ఉంటుందో మీరు కానీ గమనించాలా. తిక్కేవాళ్ళు, మంచి చదువు ఉండేవాళ్ళు, జ్ఞానవంతులకు మీరు పంపాలి. కానీ ఎవరైతే వాళ్ళు డ్యూటీలో ఉండాలే, టీచర్లే, అధికారులే అని చెప్పేసి వేస్తే జ్ఞానవంతుడా కాదా ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళు అవిజ్ఞానం వల్ల ఇక్కడ ఇదే పేపర్లో 2 పేపర్లు తిక్కలే, మళ్ళీ అదే 84 మార్కులు పంపించారు. ఆ 2 పేపర్లు కరెక్షన్ చేసింటే ఎన్ని వచ్చేటివో కదా, గమనించాలి కదా. సరే 84 అయితే సరిపోయేది. కొంతమందికి పాస్ మార్కులకు దగ్గరలో ఉండి ఫెయిల్ అయ్యారు, 1 మార్కు 2 మార్కులు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లా తిప్పుకోకుంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వారిపై చర్యలు తీసుకొని ఇటువంటి వారి పిల్లలకు అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుతున్నాను.